much. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఉత్తరప్రదేశ్లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 19 ఇయర్స్ అమ్మాయి 15 ఇయర్స్ అబ్బాయి పైన అఘాయిత్యం చేసి దానిని వీడియో తీసి అతన్ని బ్లాక్మెయిల్ చేసింది. 12 లక్షలు కావాలంటూ. అంతతో ఊరుకోలేదు. నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది నీ వల్ల అని చెప్పేసి ఆయనను చాలా బెదిరించడం అనేది చేసింది. చేయడంతో ఆ పిల్లోడు భయపడిపోయి ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్కి చెప్తే పోలీసులకు చెప్పడంతో ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మనం చూసుకుంటే ఇందులో పోక్సో కేసు అనేది చాలా అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ పోక్సోలో ఎలా ఉంటుంది అనంటే అందులో చాలా వరకు ఉంటాయి. దాదాపుగా సెక్షన్ 3 నుంచి సెక్షన్ 12 వరకు కూడా ఇందులో సెక్షన్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. అంటే అక్కడ వారిద్దరి మధ్య కన్సర్న్ బట్టేసి అక్కడ ఏ సెక్షన్ అప్లికేబుల్ చేయాలి అనేది అక్కడ అబ్బాయిని అడిగి తెలుసుకున్న తర్వాతనే అందులో ఉన్న పోక్సోలో ఉన్న సెక్షన్ అనేది అందులో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఆ అమ్మాయి ఏం చేసింది, బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. అదేవిధంగా డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది. ఫేక్ ప్రెగ్నెన్సీ డ్రామా ఒకటి క్రియేట్ చేసింది. ఇవన్నీ చేసింది కాబట్టి దీంతో పాటు పోక్సోతో పాటు కూడా ఇండియన్ పీనల్ కోడ్ కింద ఉన్న సెక్షన్స్ కూడా ఈ కేసులో అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఐపీసీ 377, అదేవిధంగా ఐపీసీ 384, ఐపీసీ 506 ఐటీ యాక్ట్ కింద కూడా ఈ కేసులనే ఈ అమ్మాయి పైన కేసులు అనేది ఫైల్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో చూసుకుంటే ఒక్కొక్క దాంట్లో మినిమం మొత్తం లైఫ్ ప్రిజన్మెంట్తో పాటు ఇంకొకసారి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే డబల్ లైఫ్ ప్రిజన్మెంట్ ఉంటుంది. అంటే రెండు జీవిత ఖైదీలు అని చెప్పేసి అంటారు కదా. అంటే మొత్తం ఇంకా లైఫ్ అంతా చచ్చిపోయే అంత వరకు కూడా జైల్లోనే ఉండేలాగానే ఈ సెక్షన్స్ అనేవి అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా సరే ఇక్కడ చూసుకుంటే ఆ పిల్లోడు సోషల్ మీడియాలో ఏదో రీల్స్ చూస్తూ అతని పని ఏదో చేసుకుంటూ ఈ అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి ఆ అబ్బాయితో పరిచయం పెంచుకొని కాల్స్ మాట్లాడి అదేవిధంగా ఫొటోస్ పంపించి అన్నీ చేసేసి ఆ అబ్బాయిని అట్రాక్టివ్ చేసి, ఎందుకంటే 15 ఇయర్స్ అంటే తొందరగా అక్కడ ఉండేది ఇన్ఫ్రాక్చువేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా కొంచెం కన్సర్న్గా మాట్లాడుతున్నా చనువుగా ఉన్నా కూడా వాళ్ళు నమ్మేస్తారు. ఎదురు వ్యక్తిని నమ్మేసి వాళ్ళు ఏం చెప్పినా కూడా చేస్తూ వెళ్తూ ఉంటారు. ఇంకా అలా పరిచయం అయిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంటే మన ఇద్దరం బయట కలుద్దాము అని చెప్పేసి ఒక హోటల్కి అడ్రస్ ఇచ్చేసి అక్కడికి రమ్మని చెప్పింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రూమ్ బుక్ చేసింది. ఆ రూమ్లోకి తీసుకువెళ్ళిన తర్వాత ఈ అఘాయిత్యానికి పాల్పడడం అనేది జరిగింది. ఆ పిల్లోడు ఎంత ఇబ్బంది పడ్డాడు ఆ సమయంలో అనేది తెలుస్తుంది. కానీ ఇది ఒకవేళ అమ్మాయి అయితే ఇంకొకలాగా ఉండేది. ఇక్కడ అబ్బాయి అయ్యాడు కాబట్టి ఇది కేసు అనేది కొంచెము అంతే పబ్లిక్లోకి అంత ఎక్కువగా రాలేదు. కానీ బేసిక్గా అమ్మాయి అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అంటే ఇంత చిన్న పిల్లను ఇలా చేశారు అలా చేశారని. అబ్బాయికి కూడా చిన్న పిల్లోడే అక్కడ. సో కేసులు అయితే అట్రాక్ట్ అవుతాయి, కానీ జనాలలో కూడా కొంచెం అవేర్నెస్ రావాలి. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా చాలా ఇలాంటి శారీరకంగా ఇబ్బందులను చాలా వరకు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అఘాయిత్యాలు అమ్మాయిల మీదనే కాదు అబ్బాయిల మీద కూడా జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు కూడా బయట వాళ్ళతోనో కాదు ఇంట్లో వాళ్ళతోనే కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. పోలీస్ స్టేషన్కి చాలా కేసులు వస్తూ ఉంటాయి. ఏది కూడా బయటికి రాకుండా ఏదంటే మైనర్స్ కాబట్టి మైనర్స్కి సంబంధించిన ఏ కేసు అయినా సరే ఎలాంటిదే ఇన్ఫర్మేషన్ అయినా సరే బయటికి రివీల్ చేయకుండా ఉండాలని కొన్ని చట్టాలు ఉన్నాయి. కాబట్టి దాని ప్రకారంగా బయటికి రావట్లేదు. కానీ స్వంత ఫాదర్స్ అన్ని చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మదర్స్ అన్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సిస్టర్ బ్రదర్తో చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా చాలా వరకు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. కోర్టుకు కూడా వస్తాయి. వాళ్ళను ఆన్ కెమెరాతో పిలిచి మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుంటారు. ఆన్ కెమెరా అనంటే ఎలా ఉంటుంది అనంటే ఇద్దరు ఓన్లీ ఎవరైతే పర్సన్స్ ఇబ్బంది పడ్డారో వారు, ఇబ్బంది పెట్టారో వాళ్ళు, వారికి సంబంధించిన అడ్వకేట్స్ మాత్రమే అక్కడ ఉండడం జరుగుతుంది జడ్జితో సహా. మిగతా వాళ్ళందరూ కూడా ఆ కోర్టు నుంచి కూడా బయటికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిది కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఇప్పుడు ఈ కేసులో కూడా అదే జరుగుతుంది. ఆ అబ్బాయిని కూర్చోబెట్టేసి ఆ రోజు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఆన్ కెమెరా అనేది రికార్డింగ్ కంపల్సరీగా ప్రొసీడింగ్స్లో కంపల్సరీ మస్ట్. ఎందుకంటే పోక్సో ఇక్కడ అట్రాక్ట్ అయింది కాబట్టి జరుగుతుంది. ఐటీ యాక్ట్ కింద కూడా చాలా
చాలా వరకు అంటే బ్లాక్మెయిల్ చేసింది. అంటే ఆ వీడియోను నేను పబ్లిక్ చేస్తాను, సోషల్ మీడియాలో పెడతాను అని చెప్పేసి ఇలా చేసింది. కాబట్టి ఆవిడకు అందులో కూడా పనిష్మెంట్ ఉంటుంది, 7 years వరకు జైలు శిక్ష ఉంటుంది, ఫైన్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇంకా మిగతా వాటిలలో కూడా ఆల్మోస్ట్ ఆల్ జీవిత ఖైదు ఛాన్సెస్ ఉంటాయి. పోక్సోలోనే మ్యాక్సిమం లైఫ్ ప్రిజన్మెంట్ పడుతుంది. అలాంటిది లేదు అంటే కొన్నిసార్లు డెత్ పెనాల్టీ కూడా వేసే ఛాన్సెస్ ఉంటాయి ఫైన్తో పాటు. ఇవన్నీ చూసుకుంటే ఇలాంటి అఘాయిత్యాలు అమ్మాయిల మీదనే కాదు, అబ్బాయిల మీద కూడా జరుగుతున్నాయి. సొసైటీలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియట్లేదు. ఇలాంటివి కొన్ని బయటికి వస్తున్నాయి, కొన్ని మాత్రం బయటికి రాకుండా అలాగే ఉండిపోతున్నాయి. ఆ అబ్బాయి కొంచెం ధైర్యం చేసి పేరెంట్స్కి చెప్పాడు కాబట్టి పోలీస్ స్టేషన్ దాకా రావడం జరిగింది. అది కూడా ఇక్కడ జరగలేదు, ఉత్తరప్రదేశ్లో జరిగింది. కాబట్టి ఈ న్యూస్ అనేది అంత వైరల్ అయి ఉండకపోవచ్చు, కానీ ఇలాంటివి మన ఇక్కడ కూడా జరుగుతున్నాయి. మన తెలంగాణ, ఏపీ స్టేట్స్లలో కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ ఎవరు బయటకు వచ్చి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. రీజన్ ఏంటంటే చిన్నపిల్లలు అవుతున్నారు, రేపటి ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎలా పాడవుతుందో అని చెప్పేసి తెలియక తల్లిదండ్రులు కొంచెం బాధపడి ముందుకు స్టెప్ తీసుకోవట్లేదు. ఇంకా జరిగింది ఏదో జరిగిపోయిందని చెప్పేసి వదిలేసి అక్కడ నుంచి వేకెట్ చేసి వెళ్ళిపోతున్న వాళ్ళు కొంతమంది అయితేను, కొంతమంది ఇంకా దాన్ని తెలిసినా కూడా తెలియనట్టుగా వాళ్ళ లైఫ్ అనేది లీడ్ చేస్తూ పిల్లలను కొంచెం కౌన్సిలింగ్ సెంటర్స్కి తీసుకురావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి 19 years అంటే అమ్మాయి మేజర్ అయిపోయింది, అబ్బాయి మాత్రము 15 years కాబట్టి మైనర్ కింద ఉన్నాడు. కాబట్టి పోక్సో అనేది ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఒక్క కేసు ఫైల్ అయ్యింది. కాబట్టి ఆ అమ్మాయికి కొంచెము పనిష్మెంట్స్ అనేవి చాలా దారుణంగానే ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో సొసైటీలో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీ పిల్లల రక్షణ అనేది మీ చేతుల్లోనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలను ఎవరి దగ్గర అంటే పిల్లలు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు, ఎవరితో పరిచయం పెంచుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు కనిపెడితే అన్ని రకాలుగా కూడా సేఫ్ సైడ్గా ఉంటుంది. అంతేకాకుండా ఇతను కొంచెం ధైర్యం చేశాడు కాబట్టి, ఈ 15 years అబ్బాయి ధైర్యం చేశాడు కాబట్టి అతని ప్రాణాలను రక్షించుకోగలిగాడు. లేదంటే కొంతమంది ఏం చేశారు, తల్లిదండ్రుల భయం ఉంది అనుకోండి, వాళ్ళకి చెప్పలేకుండా ప్రాణాలకు వదిలేసిన సందర్భాలు కూడా ఉంటాయి. అటు లైఫ్ పోతుంది, తర్వాత ఇక్కడ తల్లిదండ్రులకు పిల్లలు కూడా లేకుండా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సొసైటీ అంతా కూడా గందరగోళంగా ఉంది. కాబట్టి పిల్లల్ని మీరు పెంచుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళ యొక్క రక్షణను దృష్టిలో పెట్టేసుకొని పెంచాలని చెప్పేసి నేను ఈ వీడియో త్రూ తల్లిదండ్రులను కోరుకోవడం జరుగుతుంది. మీకు ఎవరికైనా ఏదైనా లీగల్గా ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం ఈ వీడియో కింద మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. దానిపైన నేను వీడియో చేసి మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.